కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన మూవీ మీటర్ మాస్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. సో వరుస ప్రయోగాలతో దూసుకెళ్తున్న కిరణ్ కి ఈసారి హిట్ మెట్ ఎక్కే ఛాన్స్ వచ్చిందా? టేకెలు కిరణ్ అబ్బవరం రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ అంటూ హిట్ మెట్ ఎక్కాడు. ఇప్పుడు మీటర్ మూవీతో మాస్ మార్కెట్ లో అడుగుపెట్టాడు. రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి మీటర్ వరకు కిరణ్ జర్నీలో హిట్లే ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు పూర్తి మాస్ మూవీగా మీటర్ వచ్చింది. ఇక మీటర్ మూవీ కథ విషయానికి వస్తే, హీరో తన తండ్రి పోలీస్ జాబ్ చేస్తూ అవమానాలు పడటంతో కాకీలంటేనే వ్యతిరేకత పెంచుకున్న తను చివరికి తానే పోలీసుగా మారాల్సి వస్తే, మగాళ్లంటే ఇష్టపడని హీరోయిన్ హీరో ప్రేమలో పడాల్సి వస్తే, ఈ 2 పాయింట్లతో వచ్చింది మీటర్ మూవీ. సినిమాకో రోల్లో దుమ్ము దులుపుతున్న కిరణ్ అబ్బవరం మాస్ రూట్ లో దూసుకు వెళ్లాడు. పాత్రలో పాతుకుపోయాడు. ఇక హీరోయిన్ కూడా తన పాత్ర మేరకు పర్లేదనిపించింది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. రమేష్ కడూరి మేకింగ్ కొద్ది వరకు ఫార్ములా మూవీలా లెక్కలేసుకుని తీసినట్టే ఉన్నా ఓవరాల్ గా పాజిటివ్ టాకే వస్తోంది. సెకండ్ హాఫ్ మీద మాత్రం మిక్స్డ్ టాక్ పెరిగింది. ఇక ఈ వారం రవితేజ మూవీ రావణాసురతో మీటర్ పోటీ పడి చక్కర్లు కొడుతుంటే, ఈలోపు సీన్ లోకి వచ్చింది తమిళ డబ్బింగ్ మూవీ ఆగస్టు 16, 1947. ఈ సినిమా జస్ట్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటోంది. ఇండిపెండెన్స్ డే మరుసటి రోజు జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చింది ఈ సినిమా.